వెళ్ళకిలా పడుకోవాలి. ఈరోజు నేను చేయబోయే ఆసనం పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే రిలీజ్, గాలి విడుదల. పొట్టలో ఉన్న గాలి గుదస్థానం నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది ఈ ఆసనం చేయడం వలన. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. రెండు కాళ్ళని కలపాలి. కుడి కాలుని శ్వాస తీసుకుంటూ 90 డిగ్రీస్లోకి లేపాలి. శ్వాస వదులుతూ బెండ్ చేయాలి. రెండు చేతులని మోకాల కింద తీసుకొచ్చి బంధించాలి. శ్వాస వదులుతూ మెడను లేపాలి. హోల్డింగ్ సహజ శ్వాస. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Release your head, release your hands, raise your leg 90 degrees down. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ రైస్. Exhale, bend, catch your under the knee, ఇంటర్లాక్ చేయాలి, గట్టిగా టైట్ చేయాలి. ఎక్సేల్, రైజ్ యువర్ నెక్, నార్మల్ బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Slowly release your head, hands, raise your leg, exhale down, విశ్రాంతి. తర్వాత both legs rise to 90 degrees, bend, catch your under the knees, raise your neck, normal breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Slowly release your head, hands, raise your legs down, విశ్రాంతి. మలబద్ధకం నివారించడంలో ఈ ఆసనం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే రెండు కాళ్ళు పొట్ట మీద నొక్కబడి ఉండటం వలన మలసంచిలో ఉన్న మలం బయటికి నెట్టివేయబడుతుంది.
లోయర్ బ్యాక్ స్ట్రెంగ్త్ అవుతుంది. మలద్వారం నుండి గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. పెల్విక్ ఏరియాకి మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. మెన్స్ట్రువల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎవరు చేయకూడదో చెప్తాను. హై బీపీ ఉన్నవారు, సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నవారు హెడ్ లిఫ్ట్ చేయకూడదు. సైటిక సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆసనం అసలు చేయకూడదు. తర్వాత మంచి ఆసనంతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. గురుభ్యో నమః.